ఫ్రెండ్స్, చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇది. ఇప్పుడు నేను నిలబడ్డ ఈ రోడ్డు కాజా టోల్ ప్లాజా నుంచి గొల్లపూడి వెళ్ళే రూట్ అనమాట. దీనిని సంక్రాంతి కోసం ఒకవైపు తెరుస్తున్నాము. చెన్నై నుంచి వచ్చేవాళ్ళు విజయవాడ టచ్ కాకుండా డైరెక్ట్గా గొల్లపూడి సైడ్ వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ గొల్లపూడి టు చెన్నౌట్పల్లి రూట్లోకి వెళ్ళిపోతే అలాగా ఏలూరు సైడ్ వెళ్ళిపోవచ్చు. లేదు ఇలా హైదరాబాద్ వెళ్ళిపోవాలంటే గొల్లపూడి నుంచి హైదరాబాద్ వెళ్ళిపోవచ్చు. అంటే విజయవాడ నగరాన్ని టచ్ చేయకుండా దీన్ని సంక్రాంతికి ఓపెన్ చేస్తున్నామని చెప్పారు కదా. యాక్చువల్గా అది జరగలేదు. సంక్రాంతికి ఇది ఓపెన్ కాలేదు. దయచేసి ఇటు వచ్చి ఎవరు ఇబ్బంది పడకండి. ఎందుకంటే అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఈ రోడ్డుకి సంబంధించిన కనెక్టివిటీ పూర్తి కాలేదు. ఈ హైవేకి, చెన్నై విజయవాడ హైవే ఏదైతే ఉందో ఈ హైవేకి ఈ కాజా టోల్ ప్లాజా దగ్గర కనెక్ట్ కావాల్సిన అమరావతి హైవే కనెక్ట్ అవ్వలేదు. ఇక్కడ తార్కు సంబంధించిన ఇష్యూస్ వచ్చాయట. తార్ సప్లై మొత్తం దేశవ్యాప్తంగా కూడా కాస్త ఇబ్బందులు ఎదుర్కొంటుంది కాబట్టి 4 రోజులు ఇది లేట్ అయిపోయింది. అందువల్ల ఈ కనెక్టివిటీ పూర్తి కాలేదు. కాబట్టి ఎవరు ఇటు వచ్చి ఇబ్బంది పడకండి. ఇది పూర్తిగా ఒక 4 రోజుల తర్వాత ఓపెన్ అవుతుంది. అప్పటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. అంటే 15వ తారీఖు తర్వాత, సంక్రాంతి తర్వాత అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అయితే చెప్తున్నారు. ఇంకాస్త దగ్గర నుంచి చూపిస్తాను, రండి. ఇది చెన్నై నుంచి వచ్చే హైవే అనమాట. చెన్నై నుంచి బెంగళూరు నుంచి వచ్చి ఈ హైవే ఆ గుంటూరు పై నుంచి వస్తుంది. ఇలాగా కృష్ణానది దాటి విజయవాడ వెళ్ళిపోతుంది. అయితే ఇది చాలా రష్గా ఉంటుంది. ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చేసరికి పై ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలతో చాలా బిజీగా ఉంటుంది. కాబట్టి ఇలా అమరావతిని టచ్ చేయేలాగా, ఆ హైవే భారాన్ని తగ్గించేలాగా ఇంకొక బైపాస్ నిర్మిస్తున్నారు. ఇది అయిపోయింది, ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ హైవే ప్రస్తుతం ఖాళీగా ఉంది కదా. ఇది మొత్తం 48 కిలోమీటర్ల పొడవైనటువంటి బైపాస్. ఇది 2 భాగాలుగా ఉంటుంది. ఒకటి ఇక్కడ ఈ కాజా టోల్ ప్లాజా నుంచి గొల్లపూడి దాకా వెళ్ళిపోతుంది. ఈ అమరావతిని టచ్ చేసుకుంటూ వెళుతుంది. మధ్యలో కొత్తగా ఒక టోల్ ప్లాజా కూడా కట్టారు. కొత్తగా అమరావతి ఫస్ట్ టోల్ ప్లాజా అదే. ఇది పూర్తయిన తర్వాత, ఇది ఓపెన్ అయిన తర్వాత దాన్ని కూడా మీకు చూపిస్తాను. అలా గొల్లపూడి నుంచి ఇంకొకటి 30 కిలోమీటర్ల పాటు, ఇది 17.88 కిలోమీటర్లు ఉంటుంది. ఇది గొల్లపూడి నుంచి 30 కిలోమీటర్లు చెన్నౌట్పల్లి వరకు ఇంకొక రెండో పార్ట్ ఉంటుంది అనమాట. అదే హైదరాబాద్ నుంచి వచ్చేవాళ్ళు ఆ గొల్లపూడి నుంచి ఆ హైవే పట్టుకొని చెన్నౌట్పల్లి వెళ్ళిపోతారు. సో వాళ్ళకి విజయవాడ తగలదు, వీళ్ళకి విజయవాడ తగలదు. ఇది యాక్చువల్ ప్లాన్. ఇప్పుడు సంక్రాంతికి అన్ని వైపుల నుంచి ఆంధ్ర ప్రాంతాలకు వస్తుంటారు కాబట్టి ఇక్కడ ప్రజలు ఆ భారాన్ని తగ్గించేలాగా దీన్ని తాత్కాలికంగా, అంటే ఈ వైపు ఓపెన్ చేద్దామని అనుకున్నారు. కానీ ఈ తారు సప్లై లేకపోవడంతో దీన్ని ఆపేశారు. ఇది ఓపెన్ చేయలేదు, అది ఎలా కట్టేశారు అనమాట. ప్రస్తుతం వర్క్ చేస్తున్నప్పటికీ ఖచ్చితంగా ఇంకో 4 రోజులు అయితే పడుతుంది. అంటే 15వ తారీఖు తర్వాతే ఇది ఈ కనెక్టివిటీ అయితే వస్తుంది ఈ రెండింటికి. కాబట్టి ఎవరో తొందరపడి టీవీలోనో లేకపోతే పేపర్లోనో వచ్చిన న్యూస్ చూసి, అంటే ఆల్రెడీ ఇది ఓపెన్ అవుతుందని రాసేశారు కదా, అది చూసి వచ్చి ఇబ్బంది పడకండి. ఇది రెండో వైపు, ఇదే బైపాస్కి సంబంధించిన రెండో వైపు. ఇది ఇంకా వర్క్ నడుస్తుంది. ఇది మనకి మార్చ్ ఏప్రిల్ టైంకి అందుబాటులోకి వస్తుంది. ఇది ఇంకా చాలా వర్క్ అయితే ఉంది అనమాట. ఇది యువతల వైపు, ఇది రెండో వైపు. ఇది ఏప్రిల్ దగ్గరికి మనకి క్లారిటీ, అంటే పూర్తిగా అందుబాటులోకి వచ్చేస్తుంది. యువతల వైపు అయితే పూర్తయింది, అంటే ఇటువైపు నుంచి వెళ్ళడానికి. కానీ ఈ కనెక్టివిటీ అనేది అందుబాటులోకి రాకపోవడం వల్ల ఇది ఇంకొక 4 రోజులు లేట్ అవుతుంది. కాబట్టి ఈ లోపల ఎవరు కూడా వచ్చి ఇటు ఇబ్బంది పడద్దు. సంక్రాంతికి మామూలుగా ఎప్పుడు వచ్చే రూట్లోనే రండి, లేకపోతే కాస్త ఇబ్బంది పడతారు. ఎక్కడి నుంచి కనెక్టివిటీ లేదు కదా. ఏ బైకులు ఎలాంటివి అయితే ఏదో పర్లేదు, కానీ కారులు లాంటివి వస్తే మాత్రం చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇది కాస్త మీ సౌకర్యం కోసం చెప్తున్నటువంటి వీడియో. పూర్తిగా అయితే ఈ బైపాస్, అమరావతి బైపాస్ అందుబాటులోకి రాలేదు. సంక్రాంతికి వచ్చేవాళ్ళు ఈ రూట్లో రాకుండా ఉండడమే చాలా చాలా ఉత్తమం. రెగ్యులర్గా వచ్చే రూట్లోనే రండి. అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.